ఇది కదా పుష్ప బ్రాండ్ మొత్తం ఇండియా వైడ్గా 100 మిలియన్ దాటుకుంది. ఇట్స్ రికార్డ్, ఆల్ టైమ్ రికార్డ్. ఒక తెలుగులోనే 50 మిలియన్ దాకా దాటింది. ఇటు బాలీవుడ్లో 50 దగ్గరికి వస్తుంది, అటు తమిళ్లో 7 మిలియన్స్ దాకా దాటింది, అటు మలయాళం. సో ఇటు రికార్డ్ బద్దలు కొడుతూనే ఉంది. సో మూవీ లవర్స్, పుష్ప 2 కోసం ఎదురు చూసిన ఫ్యాన్స్ అందరికీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అందరికి, పుష్ప 2 ట్రైలర్ ఎలాగున్నదో వివరంగా మాట్లాడుకుందాం. ఇది ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న ట్రైలర్గా నిలిచింది. మొదట హిందీ మార్కెట్ గురించి మాట్లాడితే, ఈసారి కూడా మేకర్స్ ఆ మార్కెట్ని లక్ష్యంగా చేసుకొని ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను పాట్నాలో నిర్వహించారు. కారణం స్పష్టంగా చెప్పుకోవాలంటే, పుష్ప సినిమాకి హిందీ ఆడియన్స్ భారీ ఆదరణ చూపించింది. తెలుగు మార్కెట్లో మిశ్రమ స్పందన వచ్చిన ఈ సినిమా హిందీలో సూపర్ హిట్ అయింది. పుష్ప 2 విషయానికి వస్తే, ఈ సినిమా దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందించబడింది. అల్లు అర్జున్ ఈ సినిమాకి 300 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇది అతన్ని భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల జాబితాలో చేర్చింది. సో మనం ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే, పుష్ప 2 ట్రైలర్ మరింత ఉత్సాహాన్ని పెంచుతుంది. 3 నిమిషాల ట్రైలర్లో కథను రివీల్ చేయకుండా ఆసక్తి కలిగించడం చాలా కష్టం. అల్లు అర్జున్ తన పుష్ప పాత్రలో పూర్తి న్యాయం చేశారు. పువ్వు కాదు పుష్ప, పుష్ప ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అని చెప్పే మాస్ డైలాగ్ ఈసారి కూడా అభిమానులను గూస్బంప్ తెప్పిస్తుంది. పుష్ప పాత్రలో తన వాకింగ్ స్టైల్ కానీ, మాట విధానం కానీ, ఆ మేనరిజం కానీ అన్నీ మొదటి భాగం గుర్తు చేసేలా అద్భుతంగా ఉంది. సో ఇటు షేకావత్ ఫహద్ ఫాజిల్ ఈ పాత్రను మరోసారి హైలైట్ చేయడం ట్రైలర్లో ప్రత్యేక ఆకర్షణ నిలిచింది. సునీల్కి, అనసూయకి పాత్రకు తగిన న్యాయం చేసినట్టు కనిపిస్తుంది. ఈసారి కూడా అతని ఎంట్రీ సీన్ రికార్డు క్రియేట్ చేసేలా ఉంటాయని అనిపిస్తుంది. సో హైలైట్స్, సంగీతం. ఇటు డిఎస్పి అందించిన నెక్స్ట్ లెవెల్ పార్ట్ 1లో డిఎస్పి మ్యూజిక్, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆడియోలలో కానీ నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్. సో డిఎస్పి అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పుష్ప 2లో నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో టీజర్ను మరింత ఆకర్షణీయంగా మార్చింది. థియేటర్స్ని స్టేడియంలో మార్చే గేమ్ చేంజర్ సాంగ్స్ ఈ సినిమాలో ఉంటాయి. సో ఎందుకంటే మనకు డిఎస్పి పార్ట్ 1 ఎంత పెద్ద హిట్ తెలుసు. దాక్కో దాక్కో మేకా, సమీ, ఇవన్నీ నెక్స్ట్ లెవెల్స్. సో ఇంకా ఐటమ్ సాంగ్స్ రివీల్ చేయలే. చిన్న ప్రోమో కట్ రిలీజ్ చేశారు ట్రైలర్లో. శ్రీలీల డ్యాన్సర్, శ్రీలీల అల్లు అర్జున్ కలిసి ఐటమ్ సాంగ్ చేస్తే ఊ అంటావా మించి రేంజ్లో ఉంటుంది. చూడాలి ఎలా ఉంటుందో. పుష్ప 2 కోసం మేకర్స్ హిందీ మార్కెట్పై ప్రత్యేక దృష్టి పెట్టారు. పుష్ప పార్ట్ 1 హిందీలో దాదాపు 80-90 కోట్లకు పైగా వసూలు చేసింది. సో ఈసారి అంచనాలు రెట్టింపాయని మనకందరికీ తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద పుష్ప 2 ఇంకా పెద్ద హిట్ అవుతుందా, ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందనతో తెలియాల్సి ఉంది. సో ఈ పుష్ప 2 వసూళ్ళు నెక్స్ట్ లెవెల్ ఉంటాయని మనందరికీ తెలిసింది. పుష్ప 2 కోసం ఇటు 1000 కోట్ల నుంచి 1500 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ చేస్తున్నాయని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. సో ఈ సినిమా కథ, విజువల్, సంగీతం మొత్తం 500 కోట్ల బడ్జెట్ను చూస్తే అలానే అనిపిస్తుంది. ట్రైలర్ని బట్టి సినిమా ఎలా ఉండబోతుందో ఊహించవచ్చు. బాక్సాఫీస్ వద్ద పుష్ప 2 ఇంకా పెద్ద హిట్ అవుతుంది పక్కా. సో ఈ ట్రైలర్ని ఎంజాయ్ చేశారో కామెంట్స్లో చెప్పండి. సో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ బీహార్, తెలంగాణ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై అల్లు అర్జున్ దెబ్బ డిసెంబర్ 5న చూడబోతున్నాం. సో నెక్స్ట్ లెవెల్ హిట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. జై హింద్.